నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో AMD నుంచి AMD Ryzen 5 8600G ప్రాసెసర్ సంబంధించిన స్పెక్స్ రివ్యూ, నా ఒపీనియన్ ఏందనేసి అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మనం కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఫస్ట్ ఒక పాయింట్ ఏంటంటే ఈ ప్రాసెసర్ స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నాం అని అంటే దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి ఈ ప్రాసెసర్లో మీకు AMD వాళ్ళది ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ వస్తుందన్నమాట. సో రేడియాన్ గ్రాఫిక్స్ వస్తుందన్నమాట దీంట్లో. సో 760M స్పెసిఫిక్గా మోడల్ నెంబర్ చెప్పుకోవాలంటే రేడియం గ్రాఫిక్స్ వస్తుంది. సో కొంచెం బెనిఫిట్ అయితే అవుతుంది అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాసెసర్లో మీకు రేడియాన్ AI వస్తుంది అనమాట. సో కొన్ని ఏఐకి సంబంధించిన రిలేటెడ్ పర్ఫార్మెన్స్ టాస్క్ ఏమైనా ఉంటే ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. కరెంట్లీ నేను చెక్ చేసిన కాడికి అయితే అమెజాన్లో అవైలబుల్ లేదు. లోకల్ స్టోర్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర కొన్ని మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే మాత్రమే 26,000 రూపీస్ ఉంది. సో స్పెక్స్ రివ్యూకి వెళ్ళే ముందు నేను చెప్తాను. ప్రస్తుతం అయితే బేసిక్గా చూసుకుంటే 26,000 25,000 మధ్యలో ఉన్నాయి. సో అఫీషియల్గా అమెజాన్లో వచ్చినాక సపరేట్ దాన్ని కూడా ఇంకొక అప్డేట్ వీడియో అయితే ఇస్తాను. ప్రస్తుతానికి అయితే దీనికి సంబంధించిన స్పెక్స్కి అయితే వెళ్ళిపోదాం. సో మీరు ఆన్ ది స్క్రీన్ చూసుకుంటే AMD వాళ్ళది Ryzen 5 8600Gకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ వెబ్సైట్ ఇక్కడ చూసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. లింక్స్ అండ్ క్రియేట్ వాళ్ళకే అనమాట. ఫస్ట్ మెన్షన్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రోడక్ట్ లైనప్ అని సపరేట్గా మెన్షన్ చేసి అన్నమాట. G సిరీస్ డెస్క్టాప్ ప్రాసెసర్ విత్ రేడియాన్ గ్రాఫిక్స్ అన్నమాట. సో స్పెసిఫిక్గా ప్రాసెసర్ నేమ్ పక్కన G అని వస్తాయి. ఇట్లా అది రేడియాన్ గ్రాఫిక్స్తో పాటు వస్తుంది AMD నుంచి. నేను ఆల్రెడీ ఒక పోల్ కూడా పెట్టిండే మీకు ఇంటెల్ ఇండికేటర్ ఐరిస్ గ్రాఫిక్స్ వాళ్ళ లేకపోతే AMD వాళ్ళ రేడియాన్ గ్రాఫిక్స్ రెండింటిలో ఏది నచ్చదాని కింద కమ్యూనిటీ యాప్లో పోల్ కూడా పెట్టిన. ఒకవేళ ఇక్కడ పోల్లో పార్టిసిపేట్ చేయకపోతే పార్టిసిపేట్ అయితే చేయండి. ప్రస్తుతానికి ఇక్కడ స్పెసిఫికేషన్ చూసుకుందాం. సో ఇక్కడ 6 CPU కోర్స్ వచ్చినవి, 12 థ్రెడ్స్తో పాటు వచ్చింది అన్నమాట. బేస్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటే 4.3 GHz దాకా వెళ్తుంది. అంటే టెంపరేచర్ మాట ఎక్కువ తక్కువ అయితే 4.3 4.3 రాదు మనకి, ఎగ్జాక్ట్గా 4.4 4.1 వస్తుంది. అండ్ టర్బో బూస్ట్ చూసుకుంటే 5 GHz అంట, కానీ 5 రాదు, 4.95 ఆర్ 4.9 ఉంటుంది దగ్గర కదా. అంటే ప్రాసెసర్ని బట్టి, ambient టెంపరేచర్, క్లాక్స్ అవన్నీ బట్టి కూడా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే క్యాచ్ ఫైల్స్ అనమాట. సో 22 MB క్యాచ్ ఫైల్ వస్తుంది. డిఫాల్ట్ 65 వాట్స్, కొంచెం దాంట్లో కొంచెం ఎక్కువ తక్కువ వెళ్ళొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే అన్లాక్ ఓవర్ క్లాక్ చేసుకోవచ్చు అన్నమాట బై. అండ్ 4 nm ఆర్కిటెక్చర్ మీద వస్తుంది. సో టెంపరేచర్ ఈజీగా కంట్రోల్ చేస్తుంది. అండ్ బాక్స్లో కూడా మీకు రైట్ సెల్ సో చిన్నది CPU కూలర్ ఇస్తారు అన్నమాట. సో మీరు వేరే కూలర్స్ తీసుకోవచ్చు, ఆల్టర్నేటివ్స్ దొరుకుతాయి మనకి. నెక్స్ట్ ఇంకో మంచి విషయం ఏంటంటే ఇది విండోస్ 11 12 అసలు విండోస్ 10 ఫ్యూచర్లో వచ్చే 12 కూడా సపోర్ట్ చేస్తుంది. యూబుంటు x68 64 బిట్ RHL x68 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే సపోర్ట్ చేస్తున్నాం బై డిఫాల్ట్గా. ఇక్కడ PCI 4.0 సపోర్ట్స్ వస్తుంది. DDR5 ర్యామ్ సపోర్ట్ అన్నమాట. మెమరీ ఛానల్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి DDR5 ర్యామ్స్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ తీసుకోవచ్చు. 3600 5200 MHz ఫ్రీక్వెన్సీ మీద ర్యామ్ సపోర్ట్స్ అయితే వస్తున్నాయి. కానీ చాలామంది 7200 దాకా కూడా పెట్టినట్టు IGP పర్ఫార్మెన్స్ కొంచెం స్పీడ్ చేయడానికి. సో అఫీషియల్గా ఓవర్ క్లాకింగ్ దాని గురించి అయితే కన్ఫర్మేషన్, ప్రస్తుతానికి అయితే 5200 MHz అయితే ఐడియల్ అనమాట. తర్వాత ఇండికేటర్ గ్రాఫిక్స్ గురించి ఏంటంటే గ్రాఫిక్స్ చూసుకుంటే రేడియాన్ 760M గ్రాఫిక్స్ వస్తుంది. 8 కోర్ కౌంట్స్తో పాటు వస్తుంది. ఫ్రీక్వెన్సీ పై మరి ఘోరంగా 2800 MHz ఫ్రీక్వెన్సీతో పాటు వస్తుంది. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే ఐ థింక్ నాకు తెలిసిన కాడికి ఫస్ట్ డెస్క్టాప్ ప్రాసెసర్ లైనప్ ఇది ఒక ప్రాసెసర్ అనుకోవచ్చు. AIని ఇంక్లూడ్ చేసింది ఇది అనిపించింది. AMD Ryzen AI ఉంది. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ ఫ్లాప్స్ ఏవైతే 16 టాప్స్ ఇక్కడ మెన్షన్ చేసి రమ్మడవి. అండ్ ఇక్కడ ప్రోడక్ట్ బాక్స్ ట్రేస్ ఏవైతే ఉన్నాయో, MPs ఏవైతే ఉంటాయో, కోడింగ్స్ IDs ఉన్నాయన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు చెక్ చేసుకోవడానికి ఇది ఒక మంచి విషయం అయితే అనుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మంచి ప్రాసెసరే, బడ్జెట్లో వస్తుంది కదా అనేసి మీరు అనుకోవచ్చు. బడ్జెట్ అన్నారు కానీ ప్రైస్ ఎంత అనేసి చెప్పొచ్చు. సో అఫీషియల్గా అమెజాన్లో అయితే ఈ ప్రాసెసర్ సంబంధించిన ఏ ప్రైస్ డీటెయిల్స్ అయితే మనకి ఏం కనిపించలేవు. కానీ వేరే వెబ్సైట్స్ ఉన్నాయి. లైక్ ఇక్కడ మనకి MD కంప్యూటర్స్ అని ఉంది బై. సో MD కంప్యూటర్స్లో ప్రాసెసర్ అవైలబుల్ ఉంది 26,000కి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ స్పెసిఫికేషన్స్ అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత వేదాంత కంప్యూటర్స్లో కూడా ప్రాసెసర్ అవైలబుల్ ఉందన్నమాట బై. సో ఇక్కడ కూడా ప్రైస్ అనేది చెక్ చేసుకోవచ్చు అన్నమాట బై. ఇక్కడ కార్డ్స్ ఆఫర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ అంతే 26,000 రూపీస్ ఉంది. బాక్స్ పీస్ అనమాట బై. రెండు కూడా ఐ థింక్ MD కంప్యూటర్స్లోకి అయితే ఐడియా లేదు. ఇక్కడ కోడ్ అవి అయితే ఏం మెన్షన్ అయితే చేయలేరు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇది బాక్స్ పీసెస్ ఉంటాయి. అంటే
మనకి లాక్డౌన్ టైమ్స్లో కూడా అప్పుడు వచ్చింది, కానీ ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనకి బాక్స్ పీసెస్ అయితే వస్తున్నాయి, ట్రే అయితే దొరకలేదు. కానీ పర్లేదు, రెండు కూడా చూసుకుంటే సేమ్ 2594 ఉంది, ఇక్కడ 25949 ఉంది. సో 4-5 రూపాయలు తేడా ఉంది అక్కడ అంతే. సో తీసుకోవాలా వద్దా అని అంటే తీసుకోవచ్చు, ఓవరాల్గా ప్రాబ్లం లేదు. మీ దగ్గర 5600G లేకపోతే దానికంటే బెటర్ కావాలనుకుంటే ఇట్లా ఐజీపీ పరంగా చూసుకుంటే మాత్రం ఇది ఒక మంచి ఆప్షన్ లాగా అయితే నాకు అనిపిస్తుంది. త్వరలో 5600Gకి 8600Gకి రెండింటి కంపారిజన్ వీడియో అయితే కంపల్సరీ తీసుకొస్తాం. దానికోసమే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇది సిస్టమ్ బిల్డ్ చేస్తాం ఓవర్కి. ఈ ప్రాసెసర్ యాక్చువల్ ఓవర్కి అంటే ఆఫీస్ వాళ్ళకి యూజ్ చేసుకోవచ్చు, ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే కరెంట్ మీకు గ్రాఫిక్ కార్డు కొనాలని లేదు, తర్వాత కొనుక్కుంటా అప్పటిదాకా కనీసం అట్లీస్ట్ చిన్న 30 FPS 60 FPS 720p లో సెట్టింగ్స్లో అయినా సరే గేమ్ ఆడుకుంటా, నా చిన్న వీడియో ఎడిటింగ్లు చేసుకుంటా, ఫోటోషాప్ చేసుకుంటా, ఏదో 2-3 లైవ్ స్ట్రీమ్లు 1-2 గంటలు చిన్న బేసిక్ లైవ్ స్ట్రీమ్స్ చేసుకుంటా అంటే ఇట్లా ఇది ఒక మంచి ప్రాసెసర్ బై. ఇది వాల్యూ ఫర్ మనీ కిందకే వస్తుంది. దీని తర్వాత ఇంకోటి కూడా ఉంది 8700G, అది మాత్రం కొంచెం ఓవర్ ప్రైస్డ్ ఉంది బై. ఐ థింక్ అది 35,000 ఉంది, దాని జోలికి అయితే వెళ్ళకండి అనేసి అంటాను. దీని తర్వాత కూడా దీని కింద కూడా ఇంకొకటి ఉంది, ఏంది 8500G అనుకుంటుంది. సో మోడల్ ఏం గుర్తుకులేదు, ముందు చెప్తున్నా. సో దాంట్లో ఏంటంటే అది హైబ్రిడ్ ఆర్కిటెక్చర్తో పాటు వస్తుంది, ప్లస్ ఏంటంటే దాంట్లో ఏఐ లేదనమాట. సో ఇక్కడ మెన్షన్ చేసినాం కదా మనం ఏఐ ఇంజన్ ఉందని. సో తక్కువ దాంట్లో వేయలేదు. సో అది రికమెండ్ చేయట్లేదు. ఇన్ ఫ్యూచర్లో మీకు ఏఐ సంబంధించిన అప్లికేషన్స్ వస్తాయి, లేకపోతే సాఫ్ట్వేర్స్ వస్తాయి, ఇట్లా ఫీచర్స్ ఏమైనా యూజ్ చేసుకోవాలంటే ఇట్లా ఇది జర ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది. ఏఐ లిటిల్ బిట్ ఎంతో అంత చేసుకొని, కానీ దాంట్లో ఏ లేదు కాబట్టి. ప్లస్ దాంట్లో ఏంటంటే హైబ్రిడ్ ఆర్కిటెక్చర్ ఉంది. సో అది ఎట్లా అంటే 2 పెద్ద కోర్సు 4 చిన్న కోర్సు అన్నట్టు ఉంది బై. సో దానికి సంబంధించిన స్పెసిఫిక్ ఇంకో వీడియో తీసుకొస్తాం. ప్రస్తుతానికి అయితే ఇక్కడ చూసుకుంటే ఇది కొనుక్కోవాలంటే బై కొనుక్కోవచ్చు. కానీ నా అడ్వైజ్ ఏంటంటే ఒకటే మాట, 20,000 లోపల వస్తే తీసుకోండి, లేకపోతే వద్దు. ఇక్కడ చూసుకుంటే 26,000 ఉంది కదా. సో డిస్కౌంట్ వచ్చినాక ఇంకొంచెం తక్కువైనాక 20,000కి వచ్చినప్పుడు తీసుకోండి అనేసి అయితే అంటాను. అంతే బై, ఇది నా ఒపీనియన్ అనమాట, అండ్ ఆల్సో అడ్వైస్ కూడా అనుకోవచ్చు. సో మీరైతే చూసారు కదా, తీసుకోవాలా వద్దా అని అంటే బై స్టార్టింగ్లో కూడా 5600G వచ్చినప్పుడు కూడా ఇదే ప్రైస్ ఉండే, అంటే 25,000 26,000 మధ్యలో ఉండే. తర్వాత ఎప్పుడు మెల్లగా ఎంతకు వచ్చిందంటే 11-12,000 వచ్చింది అన్నమాట. సో నేనేమంటా అంటే 20,000 వచ్చేదాకా అయితే ఆగండి అనేసి అయితే నేను అంటాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే బై, ఈ ప్రాసెసర్ అసలు ఎవరు కొనుక్కోవాలి? సో ఈ ప్రాసెసర్ ఏంటంటే మీరు గ్రాఫిక్ కార్డు కొనుక్కోనన్నా తర్వాత చూసుకుంటా గ్రాఫిక్ కార్డ్ సంగతి తర్వాత. ప్రస్తుతానికి అయితే నాకు ఒక బేసిక్గా ఒక సిస్టమ్ కావాలా, ఎడిటింగ్ లైట్ వెయిట్ ఎడిటింగ్స్కి, చిన్న టాస్క్లకి, చిన్న గేమ్స్ ఆడుకోవడానికి ఒక డిస్ప్లే వచ్చేటట్టు ఉంటే చాలా అన్నట్టు ఉంటాయి. ఇట్లా ఈ ప్రాసెసర్ చాలా బాగా పనిచేస్తుంది ఫ్యూచర్లో. మీరు అంటే ఇప్పుడు కరెంట్ గ్రాఫిక్ కార్డ్ రేట్లు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అరే రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా అన్నట్టు, దాని బదులు G సిరీస్ ప్రాసెసర్లో తీసుకుంటే కొన్ని రోజుల దాకా వర్క్లు ఏవైతున్నాయి, చిన్న వర్క్స్ రన్ అయిపోయేదాకా ఇది యూజ్ చేసుకొని దాని తర్వాత గ్రాఫిక్ కార్డ్ పెట్టుకొని మీరు పర్ఫార్మెన్స్ అయితే ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. కంపేర్ చేసుకుంటే దీనికి అంటే సింపుల్ చెప్పుకోవాలంటే దీంట్లో ఉన్న గ్రాఫిక్ కార్డు దగ్గర అయితే పోటీ అయితే చేయలేదు, కానీ 1630కి 1650కి దగ్గర పోటీ వస్తుంది కొన్ని సిచ్యువేషన్స్లో అనేసి అయితే చాలా మంది అన్నారు. సో చూద్దాం, ఇంకా బెంచ్ మార్క్స్ అవన్నీ వస్తాయి కదా, ఇంకో అప్డేట్ వీడియో అయితే చేస్తాను. ప్రస్తుతం అయితే డీసెంట్ కానీ 20,000కి వచ్చినాక తీసుకోమని అయితే నేను అడ్వైజ్ చేస్తాను. ఇక్కడ చూసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ బై. నచ్చింది మంచిగా అనిపిస్తే అలాగే షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.